ఇక మనలో చీకటి ఉండదండి, అంతా వెలిగే. ఇదిగో ఈ మూలను నువ్వు దాచిపెట్టి పాపాన్ని, ఈ మూలని పలానా చోట నువ్వు తప్పు చేస్తావు, ఈ మూలను నువ్వు దొంగతనంగా దాచిపెట్టావు, ఇదిగో ఇక్కడ ఉంది అని ఆ వెలుగులో ప్రత్యేకించి కనిపెట్టినప్పుడు సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని మన హృదయాలు మార్చుకుంటాం కదా. కాబట్టి మన అంతరంగములను శోధించాలంటే వాక్యమనే నూనెని మనలో నింపుకోవాలి. ఆ వాక్యమనే నూనెతో మన దీపము వెలుగుతూ ఉంటుందండి. ఆ వాక్యం ఎలా పోయాలండి? దంచి దంచి దంచి, ఒలివ గింజలు దంచుతారు కదా, నువ్వులు దంచుతారు, అలాగే చాలా గింజలు దంచుతారు, ఆముదపు గింజలు దంచుతారు. దంచి దంచి దంచగా, విసుకుపోకుండా దంచగా 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 ఏమవుతుందండి? నూనె వస్తుంది, శ్రేష్టమైన నూనె వస్తుంది. అలాగే మనం వాక్యముతో బాగా దంచి దంచి మన హృదయాన్ని దంచి దంచి దంచితే ఈ వాక్యము ద్వారా వచ్చే నూనె ఏదైతుందో ఆ నూనె దీపపు స్తంభములో వేయబడినప్పుడు, అది వెలిగించబడినప్పుడు మనలో తప్పులు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు మన హృదయాన్ని ఆ దీపము అంతరంగమును పరిశోధిస్తుందంటే ఎక్కడ ఏ తప్పు ఉందో మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన తప్పులు ఎన్ని ఉన్నాయో మనం గుర్తెరగపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన దీపములు వెలగటం లేదంట. దీపపు స్తంభం వెలిగిందంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఇక ఎన్నడూ కూడా తప్పు చెయ్యవు. అది మనం శోధిస్తుంది, హృదయాంతరంగాలు శోధించి మన తప్పులు మనం బయటపెడుతుంది. కాబట్టి మనం యథార్థమైన మార్గంలో నడవగలుగుతాం. నడవట్లేదంటే ప్రత్యేకించి మనలో దీపము. కాబట్టి దేవుడు మీ దీపములు వెలిగినాయండి. మన దీపములు వెలుగుతున్నాయా లేదా